నేరుగా సార్ మనూరు రోడ్డే రెండవ రోడ్లోనే బస్ స్టాప్ ఉన్నది చూడండి. బస్ స్టాప్ ముందర వచ్చేసి గొడవ చేసి మళ్ళీ ఆడ వీళ్ళ ఇంటికాడ పోతారంటే మళ్ళీ వీళ్ళ ఇంటికాడ సీసీ కెమెరా ఉందా మళ్ళీ పీపీఆర్ జోన్ అని జూరు స్ట్రీట్ ఒకటి ఉంది. ఆడ వాంటెడ్గా ఒక ఇద్దరు వచ్చి షాప్లో పోయేసి ఆ ప్యాంట్ ఎంత ఈ షర్ట్ ఎంత వాంటెడ్గానే వాళ్ళనే గలాటా చేయాలని ఉద్దేశంతోనే ఆడ గలాటా చేసుకున్నారు. అతని ముందు దౌర్జన్యంగా పుట్టైపోయినాడు. వీళ్ళు ఆ నుంచి తప్పించుకొని గంటావరం రోడ్లోకి వచ్చేసినారు. వాళ్ళ కాడి నుంచి ఆడే కత్తులు గిత్తులు ఎత్తుకొని వచ్చేసినారు. ఇంటికాడికి వచ్చినప్పుడు ఆడిద్దరు వచ్చి భవంత్ అనే అబ్బాయిని, మళ్ళా సన్నీ అనే అబ్బాయిని, సునీల్ అనే అబ్బాయిని ముగ్గురిని కత్తితో పొడిచేసి వాళ్ళు అట్లే చిత్తూరుకి వేసుకపోయినారని. వాళ్ళు ఎవరు ఇంకా తెలియలే. పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినాము. వాళ్ళు కూడా వచ్చి చూడాలి. 5:30 గంటల సమయంలో ఒక పర్సన్ బైక్లో వచ్చినప్పుడు ముగ్గురు యువకులు అతన్ని ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నామని చెప్పి అడిగిన దానికి అతను సీరియస్ అయ్యి అతని దగ్గర ఉన్న కత్తితో వాళ్ళని పొడవడం జరిగింది. దాంతో ఒక ఇద్దరికి సీరియస్గా ఉండి వాళ్ళని హాస్పిటల్కి రెఫర్ చేసినారు. దీంట్లో ఎవరు అతను ఏందనేది కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటాం. ఈరోజు ఇక్కడికి 5:50కి ఒక 3 పేషెంట్స్ అంటే మనకి కత్తిపోట్లు అని చెప్పారు. వాళ్ళు ఇక్కడికి క్యాజువాలిటీకి రావడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళి చూసే కొందరికి కత్తిపోట్లు మాదిరిగానే ఉన్నాయి. అక్కడ మన ప్రైమరీ ట్రీట్మెంట్ చేశాము. ఒక భవంత్ అనే అబ్బాయికి మాత్రం బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో డీప్గా స్టాబ్ ఇంజరీ మాదిరినే ఉంది. లోపలికి వెళ్ళేసి మా సర్జన్ గారు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అంతా ఎగ్జామిన్ చేసి సూచరింగ్ చేసి అతన్ని స్టెబిలైజ్ చేసి అతన్ని రెఫర్ చేశాము. ఇంకొక అతను సుధీర్ అతనికి ఫ్రంట్ అంటే కడుపు పైన ఒక కత్తిపోటు, తర్వాత వెనకాల బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో ఒక కత్తిపోటు ఉంది.